హాయ్ ఫ్రెండ్స్, చూడండి దొండకాయ అనమాట. ఈత దొండకాయలు సన్నగా ముక్కలు తొరిగేసి మన దోసకాయ పచ్చడి ముక్కలకు కనుక దొరికినట్టు ఇట్లా సన్నగా తొరిగేసేసి దీనిలో ఉప్పు వేసి కొంచెం కొద్దిగా ఎంత అయింది ఉప్పు వేసి పసుపు వేసి ఒక నిమిషం ఉంచిన తర్వాత మనం పికెల్లాగా కలుపుకోవచ్చు. చూడండి, నేను 1.5 స్పూన్ వేస్తున్నాను ఉప్పు అనమాట, అంతకన్నా అవసరం లేదు. తర్వాత కొంచెం ఇంగువ పొడి, కొద్దిగా ఇంగువ పొడి, అలాగే కొద్దిగా మెంతి పొడి, అలాగే కొద్దిగా ఆవపిండి. ఎందుకంటే దొండకాయ అయినా ఆవకాయ కింద లెక్కే కాబట్టి ఆవపిండి పోయవలసిందే. ఆవపిండి తర్వాత ఇవి 4-5 నిమ్మ చెక్కలు రసం పిండాలన్నమాట. 4-5 నిమ్మ చెక్కలు. ఇదిగోండి 3 మ్యాంగోస్ మిర్చి పౌడరు. ఇది కూడా మనం 1.5 స్పూన్ వేసుకున్నాక 2 స్పూన్లు వేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. వేసేసుకొని కలిపేసుకుంటే చక్కటి దొండకాయ ఆవకాయ. దీనికి పోపులు గీపులు ఏం అవసరం లేదండి. ఇలా చక్కగా కలిపేసేసి మీరు ఈ నిమ్మరసం పిండేసేసి ఇట్లా 2 చెక్కలు పిండండి. 2 చెక్కలు పిండేసి కలిపేసి పెట్టుకుంటే కనుక భలే భలే టేస్టీగా పుల్ల పుల్లగా నోటికి రుచికరంగా పచ్చి పచ్చి బద్దలు ఒక్కరోజు ఊరితే మంచిగా ఊరిపోతుందండి. దీనిలో కలుపుకునే వాళ్ళు నువ్వులు వేయించి పొడుం కూడా కలుపుకోవచ్చు. దొండకాయ అవుతుంది, సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి వ్యూవర్స్.